దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి మీకు అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగున్నారని మేము తలుస్తున్నాము. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు ఆదరించినట్లుగా ఈ దినమంతటా కూడా దేవుడి సన్నిధి మన మీద ఉన్నట్లుగా దేవుని మాటలో మాట జ్ఞాపకం చేసుకుందాము. మరి కీర్తనలో 84వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. నీ మందిరమందు నివసించే వారందరూ ధన్యులు. ఇక్కడ మనం చూసినట్లయితే నీ మందిరమందు నివసించే వారందరూ ధన్యులు. ఎందరైతే దేవుని మందిరంలో నివసిస్తారో వారందరూ ధన్యులు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనము చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో దేవుని మందిరం అనగా చర్చి అంటారు. మరి దేవుని సన్నిధి, దేవునిలో ఉండటము అనేది మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు వారు దేవుని మందిరంలో ఉండేవారు ఎలా ఉంటారంటే ధన్యులు అంట. ధన్యులు అంటే మరి ఇంగ్లీష్లో ఏముందంటే బ్లెస్సింగ్, అంటే తెలుగులో దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం. ఎందరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. మరి దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా ఉండేవారికి దేవుని ఆశీర్వాదాలు ఉండవు, దేవుని ధన్యతలు ఉండవు, దేవుడు ఉండడు. ఎందుకంటే వారు లోకంలో లోకస్తులుగా జీవిస్తుంటారు కాబట్టి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి మరి నీ మందిరమందు నివసించే వారందరూ ధన్యులు. దేవుని మందిరంలో ఎందరైతే నివసిస్తారో వారందరూ ధన్యులు అని చెప్పేసి మరి చూస్తున్నాం. ఎంత ధన్యత అని మనం చూసినట్లయితే ఇక్కడ అదే 10వ వచనం మనం గమనిస్తున్నట్లయితే నీ ఆవరణ ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎక్కడ దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్కరోజు దేవుని మందిరం మనం గడిపితే మనకు 1000 దినాలంత శ్రేష్టమో అంత గొప్ప భాగ్యము దేవుడి నుండి, దేవుని సన్నిధి నుండి మనకు, మన జీవితాలకి, మన కుటుంబాలు, మన బిడ్డలకు వస్తాయని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. కాబట్టి మీరు చూస్తుంటారు చాలామందిని, దైవ సేవకులని, దేవుని బిడ్డలను, విశ్వాసాలని, దేవునిలో కలిగినట్టు వారు దేవుని సన్నిధిలో ఉండేవారు. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు నిత్య ఆనందములతో సుఖ సంతోషాలతో వారు జీవిస్తుంటారు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవునిలో విడిచిపెట్టేసి లోకాన్ని ఆశించే వారికి ఏమీ ఉండవు. వారు మరి ఏమీ సంపాదించుకోలేరు, వారి వల్ల ఏమీ కాదు. వారు నిష్ప్రయోజలుగా, నిరుద్యోగులుగా జీవిస్తారే కానీ వాళ్ళకి ఏ ఆశీర్వాదమో ఏ ధన్యతనో వాళ్ళకి రాదు. కాబట్టి దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటాడు. అవును, దేవుని మందిరంలో ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యమో మనము ఒకసారి ఉంటున్నాం. ఈరోజు ఉదయకాలంలో దేవుని మందిరంలో కలిగి ఉండడానికి, దేవుని స్థానం కలిగి ఉండడానికి మనకు దేవుడిచ్చిన ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి ఆలోచించుకొని ఈ రోజున నుంచి మొదలుకొని ఇంకా జరగబోయే దినాల్లో, నెలల్లో, సంవత్సరాల్లో దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడండి. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడండి. దేవునిలో జీవించడానికి ఉండటానికి ఆశపడండి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు అన్ని ఆశీర్వాదాలన్నీ నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తాయని చెప్పేసి ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూడవచ్చు. అవును, తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే అది ఫలిస్తుంది, కానీ అది అనంతరం ఉంటే అది వేరుగా ఉండేమీ ఫలించదు. అలాగే మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పి
దేవుని ఆశీర్వాదం సంపాదించుకున్నాం. లోకంలో ఉన్న శాపాలు పాపాలని సంపాదించుకొని జీవితంలో నష్టపోతూ ఉంటారు. ఎంతోమంది తండ్రి తన అడుగుజాడలో నడుచుకుంటూ ఉంటాడు. అలాగే తన కుమారులు కూడా తండ్రి అడుగుజాడలో నడుచుకుంటూ ఈ లోకాన్ని అనుసరించి నడుచుకుంటారు. కాబట్టి వారికి ఏమాత్రము దేవుని యొక్క ఆశీర్వాదంలో రావు. ఆ కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలే, బాధలే, అన్నీ సైతాను వ్యతిరేకమైన విషయాలే. కాబట్టి ప్రేమటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తున్నాం. నీ మందిరమునందు నివసించే వారందరూ, ఎందరైతే దేవుని మందిరాల్లో నివసిస్తారో వారందరూ కూడా దేవుని కలిగినట్టు వారుగా ఉంటారో వారు దేవునికి ధన్యతలు, దేవునికి దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వస్తుందని చెప్పి మనము ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాలా. అలాగా జ్ఞాపం చేసుకొని ఈ దినం మొదలుకొని దేవుని మందిరంలో ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం. అలాగ ఉంటే ఈ మందిర ఆవరణలో ఒక దినం గడపడం 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు మరి తను సిద్ధపరిచి ఉన్నాడు. తన సన్నిధికి వచ్చి తన సన్నిధిలో గడిపితే చాలు, తన సన్నిధిలో నివసిస్తే చాలు, ఒక దినం గడితే చాలు, నీకు ఏ దినం కంటే కూడా శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఎంత ఇష్టపడుతున్నాడు. ప్రేమంటి వాళ్ళారా, ఒక్కసారి మీరు ఆలోచించుకొని దేవుని సన్నిధాన్ని కోరుకోండి. దేవుని సన్నిధిలో ఉండటానికి ఇది మొదలుకొని మరి హగ్గయి గ్రంథంలో ఉంటాడు, 2వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించను అని ఉంది. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఎక్కడ ఆశీర్వదిస్తాడంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి ప్రయత్నం చేయండి. ఈరోజు మొదలుకొని నువ్వు దేవుని మందిరంలో ఉండటానికి, నువ్వు దేవుని ధన్యతను సంపాదించుకొని జీవించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. నీ మందిరంలో నివసించే వారందరూ ధన్యులు అయినా మాకైతే ధన్యత అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మన వాక్యము అనేక మంది రక్షించబడటానికి నాయన బలపడటానికి స్పందించండి, దర్శించండి నాయన. సాతాను శక్తులు లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.